అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే మనం ఏం తాగినా కొన్నిసార్లు నడుస్తుంది, కానీ పిల్లలకి చాలా హైజీన్ గా ఉండాలి. చిన్న పిల్లలు కూడా తాగొచ్చు అని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎలాంటి కేరింగ్ తీసుకుంటున్నారు? అంటే మేజర్ గా ఏంటంటే మిల్క్ అనేది చాలా పెరిషబుల్ ఐటమ్ అండి. సో బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కువ అవుతున్న కొద్ది స్పాయిల్ అవుతాయి. సో బ్యాక్టీరియా గ్రోత్ అంటే కంటామినేషన్ తగ్గించడానికి స్టార్టింగ్ లెవెల్ నుంచి కూడా మనము హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేయడం వల్ల కొంచెం బ్యాక్టీరియా గ్రోత్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు మిల్కింగ్ చేసినప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళకు చెప్తూ ఉంటాము. యానిమల్ ఫీడ్ అవన్నీ మంచిగా అందించుకుంటున్నాం. సో అక్కడ నుంచి సరౌండింగ్స్ ఏరియాలో మనకు చిల్లింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా మనకి మిల్క్ అనేది జనరల్ గా మిల్కింగ్ అప్పుడు రూమ్ అంటే జనరల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఉంటుంది. వచ్చిన తర్వాత మనకి బ్యాక్టీరియా గ్రోత్ ఆ టెంపరేచర్ అంటే అరౌండ్ 30 వరకు మనకి టెంపరేచర్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం ఇమీడియట్ గా తగ్గించుకోవాలి కాబట్టి సరౌండింగ్స్ లో మనం ఒక చిల్లింగ్ సెంటర్స్ పెట్టుకున్నాం. సో అక్కడ మిల్కింగ్ వెళ్తుంటే మిల్కింగ్ అయిన తర్వాత విత్ ఇన్ 3 to 4 hours చిల్లింగ్ అవ్వాలంటే బిలో 4 కి వచ్చినాయి అనుకోండి బ్యాక్టీరియా గ్రోత్ అరెస్ట్ అవుతుంది. సో బ్యాక్టీరియా గ్రోత్ అరెస్ట్ అవుతుంది కాబట్టి మనకి మేజర్ బ్యాక్టీరియా ఉండదు. ఇమీడియట్ గా మళ్ళీ తర్వాత ప్లాంట్ కి వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసుకుంటాము. సో ఇక్కడ ప్రాసెస్ లో కూడా మనం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకుంటూ ఈవెన్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడికి చేస్తున్న ప్రతి ఒక్క ఫుడ్ హ్యాండ్లర్స్ కూడాను సో ఏ విధంగా హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేయాలనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అవన్నీ చెప్పుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తున్నామండి.